దుమ్ము, కాలుష్యం కనిపించని శత్రువులా? ఎస్, దుమ్ము కాలుష్యం వల్ల వాయిస్ చాలా డ్యామేజ్ అవుతుంది. ఇందాక చెప్పినట్టుగా విద్వాంసులు బాలకృష్ణ ప్రసాద్ గారు స్వయంగా చెప్పారు సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసినందుకు తన వాయిస్ డ్యామేజ్ అయిందని. అలాగే ఫేమస్ సింగర్ విజయ్ ప్రకాష్ గారు, ప్లేబ్యాక్ సింగర్ ఫ్రమ్ బెంగళూరు, పవర్ పోయినప్పుడు రన్ చేసే జనరేటర్తో స్టేజ్ దగ్గర అందులో ఉండేటువంటి డీజిల్ క్రియేట్ చేసే ఒక బ్లాక్ స్మోక్ వల్ల కూడా తర్వాత స్టేజ్ మీద కొన్నిసార్లు స్మోక్స్ ఒక హైప్ కోసమని చేస్తుంటారు. అలాంటి స్మోక్ వల్ల కూడా వాయిస్ ప్రాబ్లమ్స్ వచ్చాయని నా థీసిస్కి చెప్పారు. దుమ్ము, కాలుష్యం మనకి నిజంగానే కనిపించిన శత్రువులు. మనం రోజు పీల్చేటువంటి గాల్లో ఉండే పొల్యూషన్ కాకుండా కన్స్ట్రక్షన్ నుంచి వచ్చే పొల్యూషన్ ఏదైతే ఉంటుందో అది ఇంకా చాలా వాయిస్ని డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల సైనసైటిస్ మనకి వస్తుందనే విషయం మనందరికీ తెలుసు. సైనసైటిస్కి మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు దుమ్ము వల్ల మనం పీలుస్తాం కాబట్టి అది ఇక్కడ ఫామ్ అవటం జరుగుతుంది. దానికి రెమెడీ ఆవిరి తీసుకోవడం వల్ల